ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, ఎటువంటి సంఘటన ఎదురు కాబోతుంది, లేదా ఎటువంటి వార్త. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వార్తను మీరు వినబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి ఉండబోతున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు అలంకార ప్రియులు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించటం కోసం, అందంగా కనిపించటం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. తులారాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు కలలు కన్నారు, పడిగాపులు కార్చారు. అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్ కి సంబంధించిన అవకాశం కానీ, లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. అంటే ఏ ఆదాయ మార్గంతో అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో, డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు ఏ వ్యక్తులనైతే చాలా నమ్ముతున్నారో ఆ వ్యక్తుల గురించి, వారి యొక్క పర్సనల్ లైఫ్ గురించి మీకు తెలియని ఒక నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నిజం ఈ విధంగా ఉంటుందని మీరు కలలో కూడా ఊహించలేదు. ఆ నిజాన్ని తెలుసుకుని మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంటే ఉదాహరణకి చూస్తే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, సన్నిహితులు, స్నేహితులు, లేదా మీ యొక్క బంధువులు కావచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు, మీతో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. కానీ వారి యొక్క జీవితం ఈ విధంగా ఉందని, వారి యొక్క జీవితంలో ఇటువంటి ఒక సంఘటన జరిగిందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి సంఘటన గురించి మీకు నిజం తెలుస్తుంది. ఈ నిజం విని మీరు షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఉన్నారో, వ్యవసాయ కూలీలుగా ఉన్నవారు ఉన్నారో వారికి ఈ రోజు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది.
లేదా మీ యొక్క బంధువుల నుండి పూర్తి మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజు పై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. చాలా కాలం నుండి మీ యొక్క శ్రమను వారు గుర్తించడం లేదని, మీరు నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే వారి నుండి మీకు ప్రశంసలైతే దక్కబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క శ్రమను వారు గుర్తిస్తారు. వారి నుండి ప్రశంసలు దక్కడంతో మీ యొక్క ఆనందానికి అవధులనేవే ఉండవని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలు అన్ని కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట ఉపశమనం అయితే లభించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏవైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు అనుకోకుండా ఆ సమస్యలకి పరిష్కారం కూడా లభించబోతుంది. అంటే ఎవరి దగ్గరైనా మీరు అప్పులు చేసి ఉన్నారు, ఎవరికైనా డబ్బులు చెల్లించాల్సి ఉంది, వాటిని చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. అనుకోకుండా వాటిని చెల్లించే అంటే తిరిగి వారికి డబ్బులు ఇచ్చే ఒక అవకాశం మీకు రాబోతుంది. ఏదైనా అడ్వాన్స్ రిసీవ్ చేసుకోవటం గాని లేదా ఏవైనా డబ్బులు వసూలు కానివి వసూలు కావటం కానీ ఈ విధంగా ఏదో ఒక రకంగా డబ్బులు వస్తాయి. అప్పులను తీర్చగలుగుతారు. ఇవ్వాల్సిన వ్యక్తులకి మీరు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించి లేదా ఆర్థిక లావాదేవీలకి సంబంధించి సానుకూల ఫలితాలైతే మీరు చూస్తారు. కానీ స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలు, షూరిటీ సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఎవరికి పడితే వారికి నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీ సంతకాలు చేయకండి. చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీకు నచ్చేటటువంటి ఉద్యోగం ఈ రోజు దొరికే అవకాశాలు ఉన్నాయి. అంటే స్నేహితుల నుండి కానీ సన్నిహితుల నుండి కానీ దానికి సంబంధించి ఒక ఆఫర్ ని మీరు అందుకుంటారు. ఒక ఉద్యోగం గురించి మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. గృహిణులకి ఈ రోజు శుభకరమైన సమయం అనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే మీకు ఇదివరకు విభేదాలు ఉండి మీరు మానసికంగా కృంగిపోతున్నట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధువులను కలుసుకోవాలని కానీ లేదా సన్నిహితులను కలుసుకోవాలని కానీ వారిని కలుసుకోవటానికి పరిస్థితులు అనుకూలించడం లేదని కానీ బాధపడుతున్నట్లయితే అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రం ఒక షాకింగ్ న్యూస్ మీకు తెలుస్తుంది. మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల గురించి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు. ఈ నిజం తెలుసుకుని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే మీరు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.